सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ఓం. వేదములు సమస్త జ్ఞానానికి ఆధారం. ప్రపంచం మొత్తానికి కూడా జ్ఞానాన్నిచ్చేటటువంటి శాస్త్రం వేదశాస్త్రం. ఈ వేదాలు భగవంతుడి నుంచి మనకు ఇవ్వబడినాయి. సృష్టి ఆరంభంలోనే ఈ వేదాలు మనకు భగవంతుడు ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటి వేదాలని మన ఋషులు వారి యొక్క తపస్సు శక్తి చేత వాటిని వారి చెవుల ద్వారా విని తర్వాత వారి శిష్యులకి దాన్ని కర్ణ పరంపరగా అందజేశారు. ఋషులు వారి తపస్సు ద్వారా ఆ వేద శబ్దాలను గ్రహించి ఆ గ్రహించినటువంటి వేద శబ్దాలను వారి శిష్యులకి పరంపరగా ఇచ్చారు. గురు శిష్యాభ్యాం పరంపరయా ఆగచ్చతి ఇది ఆగమః. వేదములకే మరొక పేరు ఆగమం అని అర్థం. ఆగమం అనే పేరు ఎలా వచ్చింది అంటే గురు శిష్యాభ్యాం గురువు శిష్యులు వారి ద్వారా పరంపరగా వచ్చినటువంటిది ఆగచ్చతి వచ్చినటువంటిది ఆగమః అన్నారు. ఈ వేదాలకే మరొక పేరు శృతి అని పేరు. శృతి అని పేరు. ఈ వేదాలకే శృతి అని పేరు ఎందుకు వచ్చింది అంటే ఋషులు వారి చెవుల ద్వారా శ్రోత్ర ఇంద్రియం ద్వారా విన్నారు కనుక శృతి అని పేరు. భారతీయ ఋషులు ఈ వేదాలని వారి శ్రోత్ర ఇంద్రియం ద్వారా వినడం చేత వేదాలకి శృతి అని పేరు. వేదం అని పేరు ఎందుకు వచ్చిందంటే విద్ అనే ధాతు. విద్ అంటే తెలుసుకోవడం. విద్లో నుంచి వేదం వచ్చింది. వేద అంటే ఏమిటి? తెలుసుకోవడం, జ్ఞానం అని అర్థం. ఏ శబ్దం ద్వారా అయితే మనం జ్ఞానాన్ని పొందుతామో దానికి వేదం అని పేరు. ఈ వేదాలు మనిషి ద్వారా పుట్టినవి కాదు, భగవంతుడిచ్చినటువంటివి అనడం వల్ల అపౌరుషేయ శబ్దం అని పేరు. పురుష బుద్ధి నుంచి ఉద్భవించినటువంటివి కాదు, సామాన్య మానవుడి బుద్ధి నుంచి పుట్టినవి కాదు. కనుక పౌరుషేయం అంటే పురుష బుద్ధి. పురుష బుద్ధి ద్వారా ఉద్భవించిందైతే పౌరుషేయం అంటాం. వేద శబ్దాలు పురుష బుద్ధి నుంచి పుట్టినవి కాదు. న పౌరుషేయం అపౌరుషేయం అన్నారు. అందుకని వేదాలకు మరొక పేరు అపౌరుషేయం అన్నారు. అపౌరుషేయం అన్నా కూడా వేదం అని పేరు. వేదానికి మాత్రమే ఆ పేరు, మిగతా వాటికి దేనికి ఆ పేరు రాదు. అపౌరుషేయం అంటే వేదం అని అర్థం. అపౌరుషేయం, శృతి, ఆగమః, వేద, ఇన్ని పేర్లు ఉన్నాయి. ఈ వేదాలని వ్యాస భగవానుల వారు 4 భాగాలుగా
క్రోడీకరించారు. 4 వేదాలుగా అన్ని వేద మంత్రాలను 4 భాగాలుగా ఋగ్ వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని. ఉదాహరణకి ఈ వేదాలు ఎప్పుడు పుట్టినయ్యండి అని అడుగుతారు. మనం ఏం చెప్తాం? సృష్టి ఆరంభంలోనే పుట్టినయి అన్నాం. సృష్టి జరిగేటప్పుడే వేదాలు ఉన్నాయి అన్నాడు. ఎలాగైతే గెలీలియో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నది అని చెప్పి కనుక్కున్నాడు గెలీలియో అది చెప్పడానికి ముందే, గెలీలియో అనే శాస్త్రజ్ఞుడు అది చెప్పడానికి ముందే అందరూ ఏమనుకుంటుండేవాళ్ళు ప్రజలు? సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు, భూమి మధ్యలో ఉంది, జియోసెంట్రిక్ అన్నారు. భూమి మధ్యలో ఉంది, సూర్యుడు తిరుగుతున్నాడు భూమి చుట్టూ అని చెప్పి అనుకుంటున్నారు జనాలు. అలా అనుకుంటున్నప్పుడు ఈ గెలీలియో అనే శాస్త్రజ్ఞుడు వచ్చి, మీరు అనుకుంటున్నదంతా తప్పు, అసలు సత్యం ఏమిటంటే సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదు, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతున్నది అనేది పరమ సత్యం అని నిరూపించాడు. అంటే గెలీలియో కనుక్కోక ముందు, గెలీలియో ఈ విషయాన్ని కనుగొనడానికి ముందు సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడా, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతోందా? గెలీలియో ఈ విషయాన్ని చెప్పడానికి ముందు కూడా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతున్నది, అంతే కదా. గెలీలియో తిప్పలేదు, గెలీలియో ఉన్న విషయాన్ని కనుక్కున్నాడు. అంటే గెలీలియో చెప్పడానికి ముందు కూడా సత్యం ఒకటే. అదేవిధంగా న్యూటన్ భూమి ఆకర్షణ శక్తి ఉన్నది అని చెప్పి కనుక్కున్నాడు. గ్రావిటేషనల్ ఫోర్స్ ఉందన్నాడు ఎర్త్కి. న్యూటన్ భూమి ఆకర్షణ శక్తి ఉన్నది అని కనుగొనడానికి ముందు భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదా లేదా? న్యూటన్ భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది, చెట్టు కింద కూర్చున్నట్ట, యాపిల్ చెట్టు కింద యాపిల్ తల మీద పడితే కింద చూశాట, ఎందుకు కింద పడింది పైకి వెళ్లకుండా అనుకున్నట్ట, అప్పుడు అందువల్ల భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని చెప్పి కనుగొన్నట్ట అని చెప్పి మనం చదువుతాం పాఠాలు. న్యూటన్ కనుగొనడానికి ముందు కూడా భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది, అంతే కదా. అలాగే ఋషులు, మన ఋషులు వేదాలను వారు శ్రోత్రం ద్వారా, శ్రోత్ర ఇంద్రియం ద్వారా వినడానికి ముందు కూడా వేదాలు ఉన్నాయి. అందుకోసం చెప్పా ఈ 2 ఉదాహరణలు. మన ఋషులు వినడానికి ముందు కూడా వేదాలు ఉన్నాయి. ఆ ఋషులు వినడం వల్ల ఏమైందంటే అది పరంపరగా మనకు లభిస్తున్నాయి. అలా వచ్చిన వేదాలు 4 వేదాలని, ఒక్కొక్క వేదాన్ని 2 భాగాలుగా విభజించారు. మొదటి భాగాన్నేమో కర్మకాండ అని, రెండవ భాగాన్నేమో జ్ఞానకాండ అని 2 భాగాలుగా చేశారు. కర్మకాండం చాలా విస్తారమైనటువంటిది, జ్ఞానకాండం కర్మకాండం అంత విస్తారం కాదు. కర్మకాండ జ్ఞానకాండం, దీన్నే కర్మకాండని వేద పూర్వ భాగం అంటారు. వేదంలో ముందు ఉన్న భాగాన్ని కర్మకాండం అంటారు, పూర్వ భాగం. వేదాల్లో అంతంగా ఉన్న భాగాన్ని వేద అంత భాగం అంటారు, జ్ఞానకాండం అంటారు. ఈ పూర్వ భాగంలో ఏం చెప్పబడింది, వేద అంత భాగంలో ఏం చెప్పబడింది? విదంతి వేదేన చతుర్విధ పురుషార్థాన్ వేద అన్నారు. వేదానికి వేదం అనే పేరు ఎందుకు వచ్చిందంటే మరొక అర్థం. విదంతి వేదేన చతుర్విధ పురుషార్థాన్ ఇది వేద అన్నారు. వేదము ద్వారా 4 పురుషార్థాలను ఎవరైతే పొందుతారో,
ఏ వేదం ద్వారా పొందుతామో ఆ వేదాలకి వేదం అని పేరు వచ్చింది, ఆ శబ్దానికి వేదం అని పేరు వచ్చింది. ఏ శబ్దాల ద్వారా అయితే 4 విధములైనటువంటి పురుషార్థాలని గమ్యాలను పొందుతాడో మనిషి, ఆ శబ్దాలకి వేదం అని పేరు. విదంతి వేదేన చతుర్విధ పురుషార్థాన్ ఇది వేదః. ఈ కర్మకాండంలో ఏం చెప్పబడింది అంటే సాధనాలు చెప్పబడినాయి మనిషికి. సాధనాలు ఏమిటి? ఆ సాధనాలు అంటే కొన్ని కర్మలు, కర్మకాండని ధర్మశాస్త్రం అని కూడా అంటారు. చోదన లక్షణ అర్థ ధర్మ అని పేరు. చోదన లక్షణ అర్థ ధర్మ. చోదన అంటే ఏమిటి? ఏ వేదం అయితే మనిషికి ఇన్స్ట్రక్ట్ చేయడం అనమాట, విధిస్తుందనమాట. నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇది చెయ్యవాకు, నువ్వు ఇది చెయ్యవలసినది అంటే విధి, ఆర్డర్, ఆజ్ఞ. వేదం మనకు విధిస్తుంది, ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యి, ఇలా చేస్తే నీకు ఇది లభిస్తుంది, దీన్ని పొందుతావు అని దేని ద్వారా అయితే, ఏ శాస్త్రం ద్వారా అయితే తెలుసుకుంటామో ఆ కర్మకాండని ధర్మశాస్త్రం అని అన్నారు. చోదన లక్షణ అర్థ ధర్మ అన్నారు. ఈ వేదాలని శాస్త్రం అన్నాం. శాస్త్రం అంటే ఏమిటి అన్నాం? శాసనాత్ త్రాయతే ఇది శాస్త్రం అన్నారు. ఎన్ని అర్థాలు చూడండి. శాసనాత్ త్రాయతే ఇది శాస్త్రం. శాసించి మనల్ని శాసిస్తుంది. శాసించడం అంటే ఏమిటి? శాసించడం, ఆజ్ఞాపించడం. శాసించి మనల్ని రక్షిస్తుంది. త్రాయతే అన్నారు. శాసించి మనల్ని రక్షిస్తుంది. అది శాసించడం వల్ల ఏమవుతుంది? మనం దాన్ని పాటిస్తాం. పాటించడం వల్ల మనం రక్షింపబడతాం. ట్రాఫిక్ సిగ్నల్ ఏం చేస్తుంది? శాసిస్తుంది. ఆ సిగ్నల్ మనల్ని ఆజ్ఞాపిస్తోంది. రెడ్ సిగ్నల్ వచ్చింది, వెళ్ళవాకు అన్నది. అది శాసిస్తోంది. ఆ శాసనం వల్ల ఏమైంది? మనం ఆగిపోయినాం. మనం ఆగిపోవడం వల్ల ఏమైంది? మనకు రక్షణ. ట్రాఫిక్ అంతా పోతుంది అని కార్స్ అన్నీ పోతున్నాయి, నువ్వు ఆగిపో అన్నది. రక్షింపబడ్డామా లేదా? ఆ శాసనం కనుక లేకపోతే వెళ్ళిపోతాం, అవుట్. కనుక శాసనాత్ త్రాయతే అన్నారు. అట్లని చెప్పి ట్రాఫిక్ సిగ్నల్ శాస్త్రమా అని చెప్పి అడక్కండి. ఊరికే ఉదాహరణకి చెప్తున్నాను. శాసనాత్ త్రాయతే ఇది శాస్త్రం. మనకు విధి నిషేధాలు ఇచ్చి, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, ఇంజంక్షన్స్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఇంజంక్షన్స్ అన్నారు. ఇంజెక్షన్ కాదు, ఇంజంక్షన్స్, విధులు అన్నారు. విధి నిషేధాలు ఇచ్చి శాసనాత్ త్రాయతే ఇది శాస్త్రం అన్నారు. అటువంటి శాస్త్రం ఇచ్చే సాధనాలు ఏమిటి అంటే 3 సాధనాలు చెప్తుంది శాస్త్రం. దేనికి చెప్తుంది తర్వాత చూస్తాం. ముందు సాధనాలు ఏమిటి అంటే సాధనత్రయం అన్నారు. కొన్ని కర్మలు చెప్పింది, కొన్ని విధులు చెప్పింది, ధర్మాలు. కాయిక కర్మ, వాచిక కర్మ, తర్వాత మానసిక కర్మలు. కాయిక కర్మలు అంటే ఈ శరీరంతో చేయవలసిన పనులు కొన్ని చెప్పింది. ఏమిటి చేసేవి అంటే పూజ చేయటం, అర్చన చేయడం, ప్రదక్షిణం చేయడం, అభిషేకం చేయడం, రకరకాలైనటువంటి తీర్థయాత్రలకు వెళ్ళడం, కొండలు ఎక్కడం, దేవుడి దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ శరీరంతో చేసేటటువంటి కనుక శారీరక కర్మలు. కాయికం అంటారు. శరీరంతో చేస్తే కాయికం అంటాం. కాయిక కర్మలు. 2 వాచిక కర్మలు. వాచికం ద్వారా అంటే వాక్కు ద్వారా చేసేటటువంటివి అన్నారు. మంత్రాలు చదవడం, పారాయణం చేయడం, పెద్దగా జపం చేయడం, అర్చన చేయడం, పూజలు చేసేటప్పుడు మంత్రాలు చదవడం, పాడటం, కీర్తించడం, స్తుతి చెయ్యడం, ఇవన్నీ కూడా వాక్ కర్మలు అంటారు.
వాచికం అంటాం. తర్వాత మానస కర్మలు, మానసికంగా చేసేటటువంటివి ధ్యానం, జపం, ఉపాసన అంటాం. ఉపాసనలన్నీ కూడా మానసికం. అంటే 3 సాధనాలు, కాయికంగా, వాచికంగా, మానసికంగా 3 సాధనాలు చెప్పింది. దేని కొరకు ఈ సాధనాలు చెప్పబడినాయి, ఏం పొందడం కోసం సాధనాలు చెప్పబడినాయి అంటే 3 విషయాలు పొందడం కోసం చెప్పబడినాయి. మొదటిది ఉపాధి ప్రాప్తి అన్నారు. మంచి ఆరోగ్యమైనటువంటి శరీరాన్ని పొందడానికి అన్నారు. ఆరోగ్యమైన శరీరం కావాలి, ఇంద్రియ పటుత్వం కావాలి. ఇంద్రియ పటుత్వం కావాలి, కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ బాగా ఉండాలి. బాగా లేకపోతే స్పేర్ పార్ట్స్ కూడా రెడీగా పెట్టుకోవాలి. మానసిక దార్ఢ్యత కావాలి, సూక్ష్మ బుద్ధి కావాలి. ఇవన్నీ సరిగా ఉంటేనే కదా ఈ ఉపాధి సరిగా ఉంటుంది. కనుక మంచి ఉపాధి ప్రాప్తి కావాలి. అందుకని 3 సాధనాలు, ఈ పూజ చెయ్యి, ఈ జపం చెయ్యి, ఈ ధ్యానం చెయ్యి, ఇలా చేస్తే నీకు శారీరక దార్ఢ్యత వస్తుంది అన్నారు. అందుకని దానికోసం సంధ్యావందనం చేసేటప్పుడు, సమిధాదానం చేసేటప్పుడు ఆ బ్రహ్మచారి అడుగుతాడు, నాకు మేధస్సు కావాలి, నాకు శ్రేయస్సు అంటే శ్రియ, బలం, వర్చస్సు ఇవన్నీ కావాలని అడుగుతాడు. ఆ మంత్రం చెప్పేటప్పుడే అవన్నీ ఉంటాయి. శ్రీహి, ధీహి, యశస్సు ఇవన్నీ కావాలి అని అడుగుతాడనమాట. మేధాదేవి అనే మేధా సూక్తమే ఉన్నది. తర్వాత శాంతి పాఠాల్లో కూడా ఇంద్రియ బలం కోసమే ఇంద్రో మే బలే శ్రితః బలగం హృదయే హృదయం మయి అని రుద్రంలో కూడా అడుగుతాం అనమాట. నాకు బలం కావాలి, మానసిక బలం కావాలి, శారీరక బలం కావాలి అని. వీటన్నిటి కోసం ప్రార్థనలు. అందరికీ శారీరక దార్ఢ్యత కావాలని ఉంటుంది కదా, మానసిక దార్ఢ్యత కావాలి, ఇంద్రియాలు పటుత్వంగా ఉండాలి, బుద్ధి సూక్ష్మంగా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే కదా. అందుకని మంచి ఉపాధి కావాలంటే ఆ సాధనాలు, సాధన త్రయం దేనికోసం, ఉపాధి కోసం, మంచి ఉపాధి కోసం అన్నారు. తర్వాత రెండవది విషయ ప్రాప్తి. ఈ ఉపాధి బాగా ఉన్నది, ఈ ఉపాధి అనుభవించడానికి విషయాలు కావాలి కదా. మంచి సంగీతం కావాలి చెవులతో వినడానికి, మంచి దృశ్యాలు, సీనరీలు కావాలి చూడటానికి, మంచి ఆహార పదార్థాలు కావాలి తినడానికి, మంచి వాతావరణం కావాలి, చల్లగా ఉండాలి. ఎండాకాలంలో చల్లగా ఉండాలి, చలికాలంలో వాముగా ఉండాలి. ఈ విషయాలన్నీ ఉన్నాయి కదా మనం ఉపయోగించుకునేటటువంటి వస్తువులన్నీ కూడా. అవన్నీ సక్రమంగా ఉంటేనే కదా మనకు ఈ శరీరానికి ఆనందం. కనుక మంచి ఇల్లు, మంచి వస్తువులు, మనుషులు కూడా మనకు తగినట్లుగా ఉండాలి. మనుషులు కూడా లేకపోతే ఏముంది, సుఖం లేదు కదా. అందుకని ఒక శ్లోకంలో చక్కగా చెప్పారు. అది ఏమిటంటే, పుత్రుడు, భార్య, స్నేహితుడు ఈ ముగ్గురు కనుక దొరికితే, అనుకూలంగా దొరికితే చాలా పుణ్యాత్ముడు అని అర్థం. అందులో చెప్తారు ఒక శ్లోకంలో, ప్రీణాతి యశ్చరితై పితరం సపుత్ర అన్నాడు. ప్రీణాతి యశ్చరితై పితరం సపుత్ర అన్నాడు. అనుకూలుడైన పుత్రుడు అంటే చెప్పిన మాటే వినే అబ్బాయి అన్నమాట. ప్రీణాతి అంటే తండ్రికి ఆనందాన్ని ఇచ్చేవాడు అన్నాడు. తన యొక్క నడవడిక ద్వారా యశ్చరితై ప్రీణాతి, ఎవరిని, తండ్రిని. పితరం సహ ఏవ పుత్ర, సపుత్ర మొదటిది. 2 యద్భక్తురేవ హితమిచ్చతి తత్ కళత్రం. భాగస్వామి, భార్య కానీ భర్త కానీ, భర్తురేవ హితమిచ్చతి,
భార్య భర్త హితాన్ని కోరుకునేది. భర్త హితాన్ని కోరే భార్య దొరకడం పూర్వ జన్మజన్మల పుణ్యంట. అదేవిధంగా భర్త కూడా భార్య యొక్క హితాన్ని కోరేవాడు అయి ఉండాలి. మూడవది తన్మిత్రమాపద సుఖేచ సమక్రియతే. సమక్రియం యత్ అన్నారు, సమ్యక్రియం యత్ అన్నారు, ఆరు సమక్రియం యత్ అన్నారు. స్నేహితుడు ఎలా ఉండాలి? సుఖ సంతోషాల్లో ఉన్నప్పుడు స్నేహితుడు, దుఃఖంలో ఉన్నప్పుడు స్నేహితుడు ఆదుకోవాలి, సుఖంలో ఉన్నప్పుడు కూడా మనం చెప్పుకోవడానికి పంచుకోవడానికి ఒక స్నేహితుడు ఉండాలి, మంచి స్నేహితుడు కావాలి. తన్మిత్రమాపద సుఖేచ, ఆపత్తులో కూడా సుఖంలో కూడా ఒక స్నేహితుడు ఉండాలి. ఇప్పుడు మంచి స్నేహితుడు. ఏతత్రయం జగతి పుణ్యకృతో లభంతే. ఏతత్రయం, ఈ మూడు కూడా, ఈ జగత్త్రయం అంటే ఈ మూడు కూడా, ఏతత్రయం జగతి, జగత్తునందు పుణ్యకృతో లభంతే అన్నాడు. అంటే పుణ్యం చేసిన వారికి మాత్రమే లభిస్తాయిట. అందుకని ఎప్పుడైనా ఈ మూడులో ఒకటి లభించకపోయినా అవతల వాళ్ళని తిట్టొద్దు. మనం ఏదో పుణ్యం చేసుకోలేదు అంతే అనుకోవాలి. మనం పుణ్యం చేసి ఉంటే మనకు లభించి ఉండేవి కనుక మన యొక్క రాతని మనమే అనుకోవాలి, కానీ బయట వాళ్ళని అని ప్రయోజనం ఏం లేదు. ఒకవేళ లేకపోతే ఉంటే మహా మంచిది, పుణ్యం చేశామని అర్థం. దీన్నే విషయ ప్రాప్తి అంటారు. వస్తువులు కానీ మనుషులు కానీ, వస్తువులు సరిగ్గా లేకపోయినా ఆనందం ఉండదు. మనుషులు మనకు అనుకూలంగా లేకపోతే పుత్రుడు కానీ భార్య కానీ స్నేహితుడు కానీ ఆనందం ఉండదు. కనుక శాస్త్రం చెప్తుంది, నీకు కనుక ఈ మూడు దొరకాలి అంటే పుణ్యకర్మలు చెయ్యి. ఈ సాధనాలు చెప్పాను కదా, మూడు సాధనాలు, మనస వాచ కర్మణ, కాయిక కర్మ, వాచిక కర్మ, మానసిక కర్మ చెయ్యి. చేస్తే నీకు ఇవి లభిస్తాయి అని చెప్పి శాస్త్రం చెప్తుంది. మనం చేసి ఉంటే మనకు వస్తుంది, చేయకపోతే రాలేదు అని అర్థం. సో విషయ ప్రాప్తి ఇది ఒక లాభం. ఆ సాధనాలు పాటించడం వల్ల మంచి ఉపాధి. ఉపాధి అంటే శరీరం, మనస్సు, బుద్ధి అన్నీ కలిపి ఉపాధి. విషయాలు, ఉపాధి అంటే ఊరికే కూర్చుంటుందా అండి? లేచినప్పటి నుంచి దీనికి ఎన్ని విషయాలు కావాలి కదా. ఆనందంగా ఉండడానికి ఎన్ని, ఒకటే రెండా, ఇంటి నిండా వస్తువులే. దేనికయ్యా అంటే మన ఆనందం కోసమే కదా ఆ విషయాలన్నీ. ఇంట్లో ఉన్న మనుషులందరూ కూడా మన ఆనందం కోసమే కదా. ఆనందం కోసం నేను అనుకున్నాం, రప్పించుకున్నాం, కానీ దుఃఖం వస్తున్నది ఒక్కొక్కసారి. ఏం చేస్తాం? ఒక్కొక్కసారి ఏమిటండి స్వామిని, చాలాసార్లు దుఃఖమే వస్తుంది అంటే రెండూ ఉంటాయి. మూడవది ఏంటంటే లోకప్రాప్తి. విషయాలు బాగున్నాయి, నా ఆరోగ్యం బాగున్నది, కానీ వాతావరణం బాగలేదు అన్నారు. ఇరుగు పొరుగు. లోకప్రాప్తి అంటే ఎన్విరాన్మెంట్, వాతావరణం కూడా చక్కగా ఉండాలి. నేనున్నటువంటి లోకం అంటే చుట్టుపక్కల, ఇరుగు పొరుగు, నేను ఎక్కడెక్కడికైతే వెళతానో, ఏవేవైతే చూస్తూ ఉంటానో, వెళ్ళిన చోటల్లా నాకు అనుకూలంగా ఉండాలి. దాన్నే మంచి లోకప్రాప్తి అంట. దానికోసం కూడా కొన్ని సాధనాలు, ఈ లోకంలోనే కాదు పై లోకాల కోసం కూడా. ఇహ అముత్ర అన్నారు. ఇక్కడ కావాలి, అక్కడ కావాలి. అందుకని సేవ్ చేసి పెట్టుకోవాలి కాస్త పుణ్యాన్ని. అందుకని ఎవరైనా చక్కగా ఆనందిస్తూ ఉంటే, మంచి ఆరోగ్యంతో, మంచి కుటుంబం, మనుషులు, వస్తువులు అన్నీ చక్కగా ఉండి మంచి వాతావరణంలో ఉంటే ఏమంటాం? ఎంత పుణ్యం చేసుకున్నాడు అనండి అంటామా లేదా? లక్కీ ఫెలో అంటారు. లక్కీ ఫెలో అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ లక్ అంటే చేసిన కర్మన ఫలం. అది తెలిసి చేసినా తెలియక చేసినా కర్మ అనేది ఫలాన్ని ఇస్తుంది. కనుక మన వాళ్ళు పెద్దలు ఎప్పుడు కూడా మంచి కర్మలు చెయ్యి నాయనా అన్నారు. శారీరకంగా కాయిక కర్మ, వాచిక కర్మ, మానసిక కర్మ అన్నీ సరైనటి చెయ్యి, శాస్త్రం చెప్పినట్లుగా చెయ్యి అన్నారు. ఇవన్నీ శాస్త్రంలో చెప్పినాయి. ఇవి చేస్తే నీకు ఈ ఫలం వస్తుంది, ఇవి చేస్తే ఈ ఫలం వస్తుంది, నీ ఇష్టం అంటుంది శాస్త్రం. సాధనాలు చెప్పింది. తర్వాత 3 ఉపాధి, విషయ అండ్ లోక అన్నారు. సాధ్యత్రయం అంటారు వాటిని. సాధ్యం అంటే గమ్యం, పొందేవి. ఈ పూజలు, ఈ పునస్కారాలు దేనికోసం అంటే
ఆయుష్ హోమం చేస్తారు చూడండి. ఆయుష్ హోమం అనేది ఒక సాధనం. దేనికన్నారు? ఆయుష్ కోసం. ఆయుష్ హోమం ఎందుకండి చేసిందని అడిగితే ఏం చెప్తారు? వాల్మీకి రామాయణం రాసింది ఎవరండి అని అడిగినట్లు ఉంటుంది. వాల్మీకి రామాయణం ఎవరు రాశారు? వాల్మీకి. అదేవిధంగా ఆయుష్ హోమం ఎందుకు చేస్తారంటే ఆయుష్ కోసం చేస్తారు. ఆయుష్ హోమం అనేటువంటిది కాయిక కర్మ. కానీ దేనికోసం చేస్తున్నాడు ఆయుష్ హోమం? శరీరం శాశ్వతంగా అంటే ఎక్కువ కాలం ఉండడాని అనే ఉద్దేశంతో. చూసారా, అక్కడ కాయిక కర్మకి ఇక్కడ ఉపాధికి కనెక్షన్. నా కోసమే కాదు, మనవడికి ఆయుష్ హోమం ఉంటుంది. కూర్చొని మరీ చేయిస్తాడు. మనవడికి ఆయుష్ హోమం అన్నాడు. ఎందుకంటే మనవాడు ఆనందంగా సంతోషంగా ఉంటే, వాడు ఆరోగ్యంగా ఉంటే నాకు సేవ చేస్తాడు కదా తర్వాత. అది మనుషులు కూడా నాకు అనుకూలంగా ఉండాలని చెప్పి కాయిక కర్మలు, సాధ్యాలన్నమాట ఇవన్నీ. ఏదైతే సాధించాలనుకుంటానో, శరీర ఆరోగ్యాన్ని సాధించాలనుకున్నాను, ఇంట్లో విషయాలు కావాలి, నాకు సుఖాన్ని ఇచ్చేటటువంటివన్నీ గ్యాడ్జెట్స్ అన్నీ కొనిపెట్టుకున్నాను రెడీగా. అవి పనిచేస్తున్నాయో లేవో అది వేరే విషయం. పనిచేస్తే మరీ మంచిది. ఒకటి బాగు చేయించేటప్పటికి ఇంకోటి చెడిపోతూ ఉంటుంది. ఈ విషయాలు ఇవన్నీ సాధ్యాలే. ఇవన్నీ కూడా సాధించాను నేను. ఆ కర్మల ద్వారా ఇవన్నీ సాధించాం. అదేవిధంగా మంచి లోకాన్ని సాధించుకున్నాం. ఒక ఫ్లాట్ కొనాలంటే చూస్తాం కదా, అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది, ఎవరున్నారు, ప్రక్క వాళ్ళు ఎక్కడున్నారు, ఎవరున్నారు, ఈ లొకాలిటీ బాగుందా లేదా, మనకు తగినట్లుగా ఉందా ఈ ఏరియా, ఇవన్నీ చూస్తామా లేదా? ఇప్పుడు మెట్రో రైలు రాబోతున్నది, ఇక్కడ ఉండడమా వెళ్ళడమా, ఇవన్నీ ఆలోచిస్తామా లేదా చూడండి. మనకు ఇల్లు కొనేటప్పుడు ఎక్కడ శబ్దం లేకుండా, ఎక్కడైనా దగ్గరలో టెంపుల్ ఉందా లేదా. చాలామంది మైలాపూర్లో సెటిల్ అయిపోతారు. మొన్న ఒక ఆయన చెప్తున్నారు, నాకు గుడి ఉంది కదండి, కపాలేశ్వరి గుడి పక్కనే ఉండాలని చెప్పి అక్కడ ఇల్లు కొనుక్కున్నాను అన్నాడు. అంటే ఏమిటి అర్థం? లోకప్రాప్తి. లక్షలు పోసి మైలాపూర్లో ఇల్లు కొనడం అంటే మాటల క్రోర్స్ అనమాట. ఒక ఫ్లాట్ 1 crore రూపీస్ అన్నాడు. కొన్నాడు. దేనికంటే స్వామికి పక్కనే ఉంటే గుడికి వెళ్ళొచ్చు రోజు అని చెప్పి కొనుక్కున్నట్ట. ఏమిటది? లోకప్రాప్తి అన్నారు. మన చుట్టుపక్కల ఉండేటటువంటివన్నీ కూడా సక్రమంగా ఉండాలి అనేటువంటి కోరిక అన్నారు. కనుక ఇప్పుడు ఏమిటి? సాధ్యత్రయం, ఉపాధి, విషయ, తర్వాత లోక, ఈ 3 పొందాలి అని చెప్పేటటువంటి సాధ్యాలు. 3 సాధనాలు, 3 సాధ్యాలు అయిన తర్వాత, ఇవన్నీ పొందిన తర్వాత, ఇంత పొందిన తర్వాత చూస్తే ఏమైంది అంటే ఇవన్నీ శాశ్వతం కాదని తెలిసిపోయింది. ఈ శరీరం శాశ్వతం కాదు, ఆరోగ్యం శాశ్వతం కాదు, మనం కొనుక్కున్నటువంటి ఇవన్నీ గ్యాడ్జెట్స్ శాశ్వతం కాదు, ఇవన్నీ శాశ్వతం కాదు, అనిత్యం అని తెలిసిపోయింది. అంతేకాదు ఇవన్నీ దుఃఖాన్ని కూడా ఇస్తున్నాయి. పిల్లలు దుఃఖాన్ని ఇస్తున్నారు, కొనుక్కున్న వస్తువులు దుఃఖాన్ని ఇస్తున్నాయి, ఈ శరీరం కూడా అప్పుడప్పుడు దుఃఖాన్ని ఇస్తూ ఉన్నది అన్నారు. శరీరం కూడా అప్పుడప్పుడు దుఃఖాన్ని ఇస్తూ ఉన్నది అన్నాడు. కనుక్కున్నాడు. ఇవన్నీ సాధించిన తర్వాత కూడా ఏం కనుక్కున్నాడు అంటే దుఃఖం ఉన్నదని తెలుసుకున్నాడు. దుఃఖం ఉన్నది అని తెలుసుకున్నాడు. దుఃఖ మిశ్రితత్వం అన్నాడు. ఇప్పుడు దోషత్రయం ఉన్నాయి. ఈ సాధ్యంలో దోషత్రయాలు ఉన్నాయి. 3 దోషాలు ఉన్నాయి. ఏమిటి ఆ దోషాలు అంటే దుఃఖం ఉన్నది అన్నారు. కనపడనటువంటి దుఃఖం. ఒక్కొక్కసారి బయటికి కనపడుతుంది, ఒక్కోసారి కనపడదు. కనపడని దుఃఖం ఉన్నది అన్నాడు. తర్వాత బంధకత్వం, అతృప్తికరత్వం అన్నాడు. రెండోది, ఎంత కొన్నా ఎన్ని చేసినా అతృప్తి ఉంటూనే ఉన్నది నాకు అన్నారు. తృప్తి రావడం లేదు అన్నారు. సాటిస్ఫాక్షనే లేదు, నో సాటిస్ఫాక్షన్ అన్నారు. ఇంత సంపాదించానండి, ఇన్ని కొన్నాను, ఇన్ని చేశాను, ఏమన్నా సాటిస్ఫాక్షన్ ఉందా? నాకు తృప్తే లేదండి అంటాడు. తృప్తి లేకపోతే ఏమున్నట్లు? అతృప్తి ఉన్నది అని అర్థం. అతృప్తి ఉంటే శాంతి ఉంటుందా? లేదు. కనుక తృప్తి లేకపోవడమే అతృప్తికరత్వం అన్నారు. దుఃఖమిశ్రితం, అతృప్తి, అంతటితో వదిలిపెడుతుందా? బంధకత్వం. ఒక్కొక్క వస్తువు కొనిటే ఆ వస్తువు మనల్ని ఎలా బంధిస్తున్నది? నన్ను అది లేకపోతే
పని చేయలేం. ఫోన్ చెడిపోతే ఇక్కడ మైండ్ చెడిపోతుంది. ఏదైనా ఇంట్లో వస్తువు చెడిపోతే మనకు బాధ, ఇంట్లో ఎవరైనా చెప్పిన మాట వినకపోతే ఇక్కడ బాధ. బంధకం అన్నాడు, బంధించేస్తుంది మనిషిని. అంటే మనిషిని అస్వతంత్రుణ్ణిగా చేసేస్తుంది అన్నమాట. తన స్వతంత్రాన్ని, తన శాంతిని కోల్పోతాడు. ఒక్కొక్క వస్తువులకి ఎట్లా దాసం అయిపోతున్నాం మనం. ఏదో సెల్ ఫోన్ కానీ, టీవీ కానీ, మరి ఏ వాహనమైనా సరే. కారు అనేటువంటిది లగ్జరీ. ఒకప్పుడు కారు ఉంటే ఒక లగ్జరీ. ఇప్పుడు కారు అనేటువంటిది ఒక నీడ్ అయిపోయింది, అది అవసరం అయిపోయింది. అది సెల్ ఫోన్ అనేది లగ్జరీ, టీవీ ఈజ్ ఎ లగ్జరీ, బట్ ఇట్ ఈస్ ఎ నీడ్ నౌ అన్నారు. చూసారా, అలా బంధకత్వంలో పడిపోయినాం మనం. ఒక్కొక్క వస్తువు లేకపోతే మన జీవితం ఏముందండి, కష్టం అండి అంటాం. పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళు ఉండడం వల్ల అదొక బంధకత్వం ఉన్నారు. పిల్లలు ఉంటే బాగుండు అనుకున్నానండి, కానీ ఇంత బంధం ఏర్పడుతుంది లేదు, ఎక్కడికి పోవడానికి లేదు, కాళ్ళు కట్టేసినట్లు అయిపోతున్నది. మనవాళ్ళు ఉంటే బాగుండు అనుకున్నాను, మనవాడు వచ్చిన తర్వాత బేబీ సిట్టింగ్ అన్నారు, నన్ను ఎక్కడికి పోనివ్వడం లేదు. బంధకత్వం వచ్చిందా లేదా? నువ్వు చూసుకో అంటాడు మనవాడిని, మనవరాన్ని మనం చూసుకోవాలి. బంధించేశారు కదా, బంధకత్వం. ఈ 3 దోషాలు ఉన్నాయి: దుఃఖమిశ్రితం, అతృప్తికరత్వం, బంధకత్వం. కనుక 3 సాధనాల ద్వారా 3 సాధ్యాలను సాధించినప్పటికీ కూడా ఈ 3 దోషాలు ఉండడం వల్ల వివేకవంతుడైన వ్యక్తి అసలు దోషం లేనిది ఏమన్నా ఉందా ఈ ప్రపంచంలో అని అడుగుతాడు. తననే ప్రశ్న వేసుకుంటాడు. ఈజ్ దేర్ ఎనీథింగ్ విచ్ ఈజ్ డిఫెక్ట్ ఫ్రీ అని అన్నాడు. దోషరహితమైనటువంటిది ఈ ప్రపంచంలో ఏదన్నా ఉందా అంటే లేదే, కనపట్టం లేదే అనుకుంటాడు. శరీరంలో దోషం ఉంది. ఏమిటండి దోషం శరీరంలో అంటే చెప్పాలే, వార్ధక్యం, ముసలితనం, ఓల్డ్ ఏజ్, డెత్, డిసీజ్. ఈ 3 దోషాలు ఉన్నాయి. ఇంకేం కావాలి ఇంతకంటే? శరీరంలో దోషం ఉంది, మనసులో మెమరీ గుర్తే ఉండదు, మనసు మర్చిపోతూ ఉంటుంది అన్నీ, అదొక దోషం ఉంది, ఉపాధిలో దోషం ఉంది, విషయాల్లో దోషం ఉంది. ఇన్ని దోషాలు ఉన్నాయి. ఇటు దోషం లేనిది ప్రపంచంలోనే లేదా అని అంటే శాస్త్రం చెప్తుంది ఉన్నది అన్నది. పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ నాస్త్యకృత కృతేనా అన్నారు. పరీక్షించి అంటే ఎగ్జామిన్ చేసి అన్నిటినీ చూసి థ్రెడ్ బేర్ అనాలిసిస్ అంతా చేసిన తర్వాత ఎక్కడా దోషం లేనిది కనపడలేదే అంటే శాస్త్రం అంటుంది అలా అనకు, ఉన్నది అన్నది. దోషం లేనిది ఉన్నది అంటే ఎంతో ఆనందంతో ఈ వ్యక్తి వివేకవంతుడు అన్నిటినీ పరీక్షించి, పరిశీలించి, పరిశోధించి చూడగా శాస్త్రం చెప్పిన మాట ఒక్కసారి పన్నీరు జల్లులాగా ఆనందాన్ని ఇస్తుంది. ఏమిటి అది అని అడిగితే అదే బ్రహ్మం అంటుంది శాస్త్రం. నిర్దుష్టం బ్రహ్మ అస్తి అన్నారు. దోషరహితమైనటువంటి పరబ్రహ్మం ఉన్నది అన్నారు. అస్తి అంటే ఉన్నది అన్నారు. డిఫెక్ట్ ఫ్రీ బ్రహ్మన్ ఈజ్ ఎగ్జిస్టెంట్ అన్నారు. సంథింగ్ ఈజ్ దేర్, ఆ బ్రహ్మం ఉన్నది. దోషం లేనటువంటి బ్రహ్మన్ ఎలా పొందడం అన్నారు. ఎలా పొందడం అంటే కారు కొనాలంటే 4 లక్షలు ఇస్తే కారును పొందొచ్చు. టీవీ కొనాలి అంటే కొన్ని వేలు కనుక వాడికి ఇస్తే టీవీ కొనుక్కుంటాం. ఈ బ్రహ్మాన్ని పొందాలంటే ఏం చేయాలి అన్నాడు. బ్రహ్మాన్ని పొందాలంటే ఏం చేయమంటారు? ఏం పూజ చేయమంటారు? శారీరక కర్మ చేయమంటారా, వాచిక కర్మ చేయమంటారా, మానసిక కర్మ చేయమంటారా, ఏ జపం చేయమంటారు, ఏ పారాయణం చేయమంటారు, ఏ పూజ చేయమంటారు, ఏ అర్చన చేయమంటారు, ఏది చేయమన్నా నేను చేయడానికి సిద్ధమే, నాకు ఆ బ్రహ్మాన్ని పొందేటట్టు చెప్పండి అంటే శాస్త్రం చెప్తుంది, ఆ కర్మకాండ భాగం చెప్తుంది, అది నా ఫీల్డ్ కాదు, నువ్వు నెక్స్ట్ ఫీల్డ్కి వెళ్ళి ఉంటుంది. వేద అంత భాగం ఉంది,
వేద అంతభాగం జ్ఞానకాండ దట్ ఫీల్డ్ అన్నాడు. అంటే కర్మకాండలో వేద పూర్వభాగంలో అంతా దోషభూయిష్టమైనటువంటిదే. ఇవి తాత్కాలికమైన ఆనందమే, తాత్కాలికమైన సుఖాన్నే ఇస్తాయి. వీటిట్లో దోషం, అతృప్తి, బంధం ఉంటుంది కనుక నీకు నిర్దుష్టమైన బ్రహ్మ కావాలి అంటే నువ్వు కర్మకాండకి వదిలేసి జ్ఞానకాండకి వెళ్ళు. వేద అంతభాగానికి వెళ్ళవలసింది అంటుంది వేదం. దానికోసం ఏం చెయ్యాలి అంటే నువ్వేమి చెయ్యక్కర్లేదు అన్నది. ఏమి చెయ్యకుండా ఎలా పొందుతాను అంటే ఆ నిర్దుష్టం బ్రహ్మ నువ్వే అన్నది. సిద్ధవస్తు, ఆ నిర్దుష్టం బ్రహ్మ సిద్ధవస్తు. ఇట్ ఈస్ అన్ అకాంప్లిష్డ్ థింగ్ అన్నారు. ఇట్ ఈస్ అన్ అకాంప్లిష్డ్ ఎంటిటీ అన్నారు. ఇట్ ఈస్ అన్ అకాంప్లిష్డ్ ప్రిన్సిపల్ అన్నారు. ఆల్రెడీ అంటే నీకు ముందే నువ్వే ఆ బ్రహ్మం అయి ఉన్నావు అన్నది. నాకెక్కడ తెలియడం లేదు నేను బ్రహ్మమని, నేను భ్రమగానే ఉన్నాను కానీ బ్రహ్మం అని తెలియలేదన్నాడు. భ్రమలో ఉన్నాను కానీ బ్రహ్మం అని తెలియలేదే నాకు అంటే, నాయన అది తెలియాలి అంటే దానికి ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏమిటి అంటే శ్రవణ మనన నిధిధ్యాసన అనేటువంటి 3 సాధనాలు ఉన్నాయి. ఆ నిర్దుష్ట బ్రహ్మాన్ని నువ్వు తెలుసుకోవాలి. అది పొందే విషయం కాదు, అది తెలుసుకోవలసిన విషయం. ఇట్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ నోయింగ్ ఆర్ గెట్టింగ్, ఇట్ ఈజ్ అన్ ఎంటిటీ టు క్లెయిమ్ అన్నారు. నువ్వు అది పొందే విషయం కాదది, అది నేనే అని నువ్వు గ్రహించవలసిన విషయం, అది తెలుసుకోవలసిన విషయం. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ అండర్స్టాండింగ్, నాట్ ఏ ఆబ్జెక్ట్ టు గెట్ ఫ్రమ్ అవుట్ సైడ్ అన్నారు. బయట నుంచి పొందే వస్తువు కాదది, నువ్వు నేనే ఆ బ్రహ్మానని తెలుసుకోవలసిన విషయం అన్నారు. ఇప్పుడు ఏం చేయమంటారండి అంటే జ్ఞానకాండ శాస్త్రానికి వెళ్ళు. అది చదివినటువంటి గురువు ఉంటాడే, శాస్త్ర గురు ఎవరైతే ఉంటారో ముఖతః వారి ముఖతఃగా విను అన్నారు. శ్రవణం చెయ్యి అన్నారు. విను, లిజన్ శాస్త్ర అన్నారు. బ్యాక్టీరియా చూడాలి అంటే ఏం యూజ్ చేస్తారు? మీ కళ్ళును యూజ్ చేస్తారా? బ్యాక్టీరియా కనపడుతుందండి కళ్ళకి? బ్యాక్టీరియా చూడాలి. బ్యాక్టీరియా ఎక్కడుందండి? అంతటా ఉంది, బ్రహ్మంలాగా వ్యాపించి ఉంది బ్యాక్టీరియా. ఎక్కడ పట్టినా ఉంది బ్యాక్టీరియా, వైరస్. అది చూడాలంటే మైక్రోస్కోప్ అన్నారు. నక్షత్రాలని చూడాలి, దాని సైజ్ ఎంత, నక్షత్రం ఎంత, ఏమిటి అని చూడాలంటే ఏం ఉపయోగిస్తారు? టెలిస్కోప్. బ్యాక్టీరియా చూడాలంటే మైక్రోస్కోపు, నక్షత్రాలు చూడాలంటే టెలిస్కోప్. మరి ఆత్మని, ఈ బ్రహ్మం అనే దాన్ని ఆత్మ అంటారు. ఆత్మజ్ఞానం పొందాలంటే ఏ స్కోప్ కావాలి మనకంటే స్కోపే కనపట్టలే ఎక్కడ అన్నాడు. అంటే బ్యాక్టీరియా అంటే ఏదో మైక్రోస్కోప్ ఉన్నదని తెలిసింది, నక్షత్రాలు చూడాలంటే టెలిస్కోప్ ఉందని చెప్పారు. కానీ ఇక్కడ ఆత్మజ్ఞానం అంటున్నారు, ఏ స్కోపు తెలియడం లేదు, స్కోపే లేకుండా పోయింది అంటే లేదు నాయన, స్కోప్ ఉన్నది, అదే శాస్త్రం. వేదాంత శాస్త్రం ఈజ్ ద స్కోప్ అన్నారు. స్కోప్ అంటే ఏమిటి? సాధనం అన్నారు. అది ఒక మనకు శాస్త్రం ప్రమాణం అన్నారు. మీన్స్ ప్రమాణం, శాస్త్ర ప్రమాణం. ఏమిటా శాస్త్ర ప్రమాణం? భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రం ప్రమాణం అన్నారు. అంటే ప్రమాణం అంటే ఏమిటి? ప్రమాణం అంటే సాధనం. దేనికి అన్నారు? జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి సాధనం. టెలిస్కోప్ ఒక ప్రమాణం, మైక్రోస్కోప్ ఒక ప్రమాణం. మీరు ముఖం చూసుకోవాలనుకున్నారు, ఏం ప్రమాణాన్ని ఉపయోగిస్తారు? ఏ సాధనాన్ని ఉపయోగిస్తారు? మీ ముఖం చూసుకోవాలండి. ఇదేమిటి ఇలా పెట్టాడు భగవంతుడు, మన ముఖం మనను చూసుకోకుండా? మన కళ్ళు అన్నీ చూస్తున్నాయి కానీ కళ్ళను చూసుకోలేవు, కళ్ళు ముఖాన్ని చూడలేవు. ఇంతకంటే గొప్పతనం ఏం కావాలి మనకు చెప్పండి?
సూర్యుణ్ణి వీరుణ్ణి అంటాడు. ఏమిట్రా నీ సూరత్వం వీరత్వం అంటే? నీ ముఖాన్ని నువ్వు చూసుకోగలవా? నీ కళ్ళు అన్నీ చూస్తున్నాయి, తనను తాను చూసుకోలేవు కళ్ళు. ఇదొక్కటి చాలు మనలో గర్వం రాకుండా ఉండాలి అంటే. ఎందుకు గర్వపడాలి? ముఖం చూసుకోవాలంటే ఏం చేస్తారు? అద్దం దగ్గరికి వెళతారు. దట్టు బెల్జియం మిర్రర్. బెల్జియం మిర్రర్ అయితే ఎగ్జాక్ట్గా కనపడుతుందండి. ఆర్డినరీ మిర్రర్స్ అన్నీ అంటే విడివిడిగా ఏదో రకంగా ఉంటుంది, ముఖం కోలగాను కనపడుతుంది. కాన్వెక్స్ కాన్కేవ్ అద్దాల్లాగా కనపడుతుంది. కనుక బెల్జియం మిర్రర్ అయితే ఫస్ట్ క్లాస్గా ఉంటుంది ఫేస్ అన్నాడు. నా ముఖం చూసుకోవాలంటే దర్పణం, అద్దం అన్నారు. అద్దం దగ్గరికి వెళతాను. అద్దం ప్రమాణం ముఖం కనబడటానికి కదా. అదేవిధంగా ఆత్మను తెలుసుకోవాలి అంటే శాస్త్రం ప్రమాణం అన్నారు. శాస్త్రం ప్రమాణం అన్నారు. మనం ఒక వస్తువును తెలుసుకుంటే, ఈ పుష్పాన్ని తెలుసుకున్నామండి. పుష్పం బయట ఉన్న వస్తువు, కళ్ళను ఉపయోగించాను, కళ్ళు ప్రమాణం ఈ సంపెంగ పుష్పాన్ని చూడటానికి. ముక్కు ప్రమాణం, ఇది సంపెంగ పుష్పం అని వాసన చూడటానికి. కళ్ళు చెప్తున్నాయి సంపెంగ పుష్పం అని. ముక్కు కూడా అథెంటిక్గా చెప్పాలి, గ్రాంట్ చేయాలి. ఎస్, ఇది సంపెంగ పుష్పమే. ముక్కు వాసన చూస్తుంది, ముక్కు ఒక ప్రమాణం, వాసన చూసింది, సంపెంగ పుష్పం అన్నది. కళ్ళు ప్రమాణం, ముక్కు ప్రమాణం. ఇంకేం చెప్పండి, నవలడం చెవులతో పనిచేయదు. పుష్పానికి వాసన, రంగు మాత్రమే చూసేసాం, ప్రమాణం ద్వారా తెలుసుకున్నాం. అదేవిధంగా శాస్త్రం మీద మనకు శ్రద్ధ కావాలి. ఇప్పుడు ఈ పుష్పాన్ని మీరు చూసిన తర్వాత, వాసన చూసిన తర్వాత మీ కళ్ళు చెప్పినాయి సంపెంగ పుష్పం అని చెప్పి, మళ్ళీ మీ కళ్ళు చెప్పినటువంటి ఆన్సర్ని, సమాధానాన్ని మీరు సందేహపడతారా? ఇప్పుడు నా చేతిలో ఉన్న పుష్పాన్ని చూసి వెంటనే సంపెంగ పుష్పం అండి అని చెప్పేస్తారు మీరు. మీ కళ్ళు చెప్పేసినాయి. ఇంకేదైనా సందేహం ఉంటే వాసన కూడా చూసి మరి చెప్పేస్తారు ఇది సంపెంగ పుష్పం అన్నారు. మీ కళ్ళు చెప్పినటువంటి సమాధానానికి మీరు సందేహపడతారా? లేదు లేదు, ఇది పుష్పమో కాదు అని సందేహపడతారా? మీ కళ్ళు ఇచ్చినటువంటి సమాధానాన్ని మీరు అనుమానించరు. అంటే మీ కళ్ళ మీద మీకు ఎంత నమ్మకం ఉందో చూసారా? కళ్ళ సాక్షిగా చూశానండి, నా కళ్ళ సాక్షిగా చూశానంటాడు. అంటే నా కళ్ళు చెప్పినటువంటి రిపోర్టుని ఐ నెవర్ డౌట్. ఎందుకంటే నా కళ్ళు సరి అయినటువంటి సమాధానమే ఇస్తుంది అది, కనుక నేను ఎప్పుడు సందేహించను నా కళ్ళని కదా. ముక్కుని సందేహిస్తారా? అంటే ఎంత శ్రద్ధ చూసారా మీ కళ్ళ మీద, మీ ముక్కు మీద మీకు ఎంత శ్రద్ధ ఉంది చూసారా. అందుకని ఐ విట్నెస్ అంటారు చూసారా. కోర్టులో కూడా ముఖ్యమైన సాక్షి ఎవరో తెలుసా? ఐ విట్నెస్. వాడిని మించిన పవర్ఫుల్ సాక్ష్యమే లేదు కోర్టులో. కళ్ళతో చూశాడు అంటే ఐ విట్నెస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ విట్నెస్. అట్లా ఎంత శ్రద్ధగా ఐ విట్నెస్ని వాల్యూ చేస్తున్నామో, ఈ ఆత్మ అనే బ్రహ్మాన్ని తెలుసుకోవాలి అంటే శాస్త్రం అనే ప్రమాణాన్ని అంతగా నమ్మాలి మనం. అంత శ్రద్ధ కావాలి. అంత శ్రద్ధతో శాస్త్రాన్ని విన్నాము అంటే, శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాసనం చేస్తే ఆ వ్యక్తికి ఈ ఆత్మ అంటే ఏమిటి అర్థమవుతుంది. మనం ఎన్నో కన్క్లూషన్స్ చేస్తూ ఉంటాం అన్నిటిని గురించి. ఏం చేశాము ఇందాక? భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నది, తన చుట్టూ తాను తిరుగుతుంది. ఆ విషయాన్ని ఒక కన్క్లూషన్కి వచ్చేసాం. అంతకుముందు సూర్యుడు తిరుగుతున్నాడు అనుకున్నాం. ఆ కన్క్లూషన్ మారిపోయిందా లేదా? ఆ కన్క్లూషన్ ఏది? సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు అన్నటువంటి భావన గెలీలియో చెప్పడానికి ముందు అది సరి అనేది కాకపోయినప్పటికీ కూడా అది నమ్ముతూ ఉన్నాం. గెలీలియో చెప్పిన తర్వాత ఫ్యాక్ట్ తెలిసింది. మార్చుకున్నామా లేదా? ఆ జనాలందరూ మార్చుకున్నారా లేదా? విదేశాల్లో అయితే
ఏదైనా శాస్త్రజ్ఞుడు ఏదైనా చెప్తే వెంటనే వాడిని ఉరి తీస్తారు అక్కడ. మన దేశంలో ఉరి తీయరు. వాడు ఏదైనా చెప్పాడంటే వాడి చర్చికి ఎగెనిస్ట్గా, ఏదైనా ఖురాన్కి ఎగెనిస్ట్గా చెప్తే ఇంకా వాడికి తలకాయ సాఫ్ అని అర్థం. అక్కడ థింకింగ్ ఫ్రీడమ్ ఇవ్వరన్నమాట, చెప్పడానికి వీల్లేదు. సత్యం సత్యమే. అది ఎలాగో ఈ శాస్త్రం మన గురించి మనకు ఒక కన్క్లూషన్ ఉంది. ఏమని అంటే, నేను ఈ శరీరమే, నేను ఈ మనస్సుని, నా లోపల ఆత్మ ఉంది అనేటటువంటి నిర్ణయానికి వచ్చేసాం మనం. ఏ నిర్ణయం? పుట్టంగానే ఏ నిర్ణయానికి ఉన్నామండి మనం? మన నిర్ణయం ఏమిటి మన గురించి? నువ్వెవరిరా అంటే, ఇదండి నా విజిటింగ్ కార్డు చూసుకోండి, నేను ఇవ్వండి అంటాడు. మీరు ఎవరండి అంటే, హూ ఆర్ యూ అంటే, మన విజిటింగ్ కార్డు ఇస్తాం డిగ్రీలతో సహా. నువ్వు ఎవరని నువ్వు విజిటింగ్ కార్డు ఇస్తున్నావే, ఇట్ షోస్ యువర్ ఇగ్నరెన్స్ అబౌట్ యువర్ సెల్ఫ్. నీ కన్క్లూషన్, నీ గురించి నీ కన్క్లూషన్, నీ నిర్ణయం సరి అయినది కాదు. ఏమిటి నీ నిర్ణయం? ఏం చేసుకున్నావు అంటే, నేనండి సుబ్బారావుని, అప్పారావుని, మనస్సుంది నాకు ఈ ఆస్తులు ఇవన్నీ ఉన్నాయి, పొజిషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. తర్వాత ఏం చెప్తావు? నా లోపల ఆత్మ ఉందండి అన్నాడు. నా లోపల ఆత్మ ఉన్నది. ఎవరు ఆత్మ? ఆ పరమాత్ముడు ఉన్నాడు లోపల అంటున్నాం. ఇది నీ నిర్ణయం. శాస్త్రం చెప్తుంది ఈ నిర్ణయాన్ని తిప్పి రాయాలి అంటుంది. యు హ్యావ్ టు రివర్స్ దిస్ స్టేట్మెంట్ అన్నారు. యు ఆర్ నాట్ ద బాడీ, యు ఆర్ నాట్ ద మైండ్. ముందేం చెప్పాం? ఐ యామ్ ద బాడీ, ఐ హ్యావ్ మైండ్, ఐ హ్యావ్ ఆత్మ ఇన్సైడ్ అన్నాడు. నేను శరీరాన్ని, మనసుని, నా లోపల ఆత్మ ఉంది అన్నావు. ఇప్పుడేం చెప్పాలి? శాస్త్రం చదవాలి. శాస్త్రం చదివి ఏం తెలుసుకోవాలి? ముందు చెప్పిన దాన్ని రివర్స్ చేసుకోవాలి. నేను ఆత్మని, అన్ని శరీరాల్లో, అన్ని మనస్సుల్లో నేను ఉన్నాను, అన్ని స్థూల శరీరాల్లో, సూక్ష్మ శరీరాల్లో నేనే ఉన్నాను ఆత్మనని చెప్పాలి. రివర్స్ చేయాలి. ఏమండి, దోశ తిప్పినట్లుగా రివర్స్ చేయమంటే, ఏదో దోశ అంటే తిప్పుతానండి, చపాతి అంటే తిప్పుతాను, ఇదేంటండి నిర్ణయం, జన్మజన్మలుగా వస్తున్న నిర్ణయాన్ని మీరేదో కాస్త ఇక్కడ కూర్చొని లైట్ కింద ఫ్యాన్ కింద కూర్చొని మీరేదో శాస్త్రం చెప్తున్నారని చెప్పి నా నిర్ణయం మారుతుందా ఏమిటి అన్నాడు. దృఢ నమ్మకం ఇది, నా విశ్వాసం ఇది. నేను అనుకున్నటువంటి నిర్ణయం కన్క్లూషన్ ఫైనల్ అని చెప్పి అనుకున్నావు. అలా అనుకోవడం వల్లనే నీకు దుఃఖం ఉన్నది నాయన. నీ దుఃఖానికి, నీ అతృప్తికి కారణం నీ గురించి నువ్వు చేసుకున్న నిర్ణయం అన్నాడు. నీ దుఃఖానికి కారణం, నీ అతృప్తికి కారణం నీ గురించి నువ్వు చేసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం అన్నారు. ఏమండి, ఎలా పోతుందండి నిర్ణయం అన్నారు. నీకు దుఃఖం పోవాలని ఉంది కదా, అతృప్తి పోవాలని ఉంది కదా, ఉంటే శ్రవణం చెయ్యి అన్నాడు. శ్రవణం చేసేటప్పుడు, శాస్త్రం వినేటప్పుడు, క్లాసులో నేను ఆత్మని బ్రహ్మని అని తెలుసుకోలేని వాడు జన్మలు, కోటి జన్మలు తీసుకున్నా వాడి జ్ఞానం రాదు, నిర్ణయం మారదు. ఎక్కడ మారుతుంది నిర్ణయం అంటే? ఇక్కడే క్లాసులోనే, గురువుగారి ముందే నేను వినేటప్పుడే నాలో జ్ఞానం వచ్చేయాలి. వింటూనే ఉన్నారు కదండి 10 సంవత్సరాల నుంచి, ఇంకా రాలేదే అంటే ఇంకా విను అన్నారు. ఫర్దర్ యూ హ్యావ్ టు లిసన్ అన్నారు. అంటే ఎంతకాలం వినమంటారండి అన్నారు. నీ నిర్ణయం తప్పుడు నిర్ణయం సరి అయిన నిర్ణయంగా మారే వరకు వినాల్సిందే అన్నారు. పరీక్ష తప్పుతూనే ఉన్నావు, ఏమండి ఎంతకాలం చదవాలి అంటే? పాస్ అయ్యేంత వరకు చదవాలా లేదా? పాస్ అయ్యే వరకు చదవాలి. అదేవిధంగా నేను ఆత్మని అనేటువంటి ఆత్మజ్ఞాన పరీక్షలో నేను పాస్ అయ్యే వరకు చదువుతూనే ఉండాలి. కన్సిస్టెంట్ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ వేదాంతిక్ స్క్రిప్చర్స్ అండర్ ఏ కాంపిటెంట్ అలైవ్ టీచర్ ఫర్ ఎ లెంగ్త్ ఆఫ్ టైమ్ అంటారు పరమార్థానంద స్వామీజీ డెఫినేషన్ ఆఫ్ శ్రవణం. కన్సిస్టెంట్గా చదవాలి అంటే ప్రతి వారం క్లాసుకు వస్తూ ఉండాలి, కన్సిస్టెంట్గా సిస్టమేటిక్గా చదవాలి. అక్కడ ఒక చాప్టర్, ఇక్కడ ఒక చాప్టర్, ఆయన దగ్గర కొంచెం ఈయన దగ్గర కొంచెం చదవకూడదు. ఒకే గురువు దగ్గర
పద్ధతిగా మొదటి అధ్యాయం, రెండో అధ్యాయం, మూడో అధ్యాయం, నాలుగో అధ్యాయం ముండక, కేన, కఠ, కైవల్య పద్ధతిగా చదవాలి. లేదు నేను బ్రహ్మసూత్రం చదువుతాను ముందు అనకూడదు. మెథాడికల్గా చదవాలి. పుస్తకాలను మనంతటా మనం చదవకూడదు. దానికి కొంత ప్రక్రియ ఉంటుంది, దానికి ఒక మెథడ్ ఉంటుంది, టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్ కీ గురువుగారి దగ్గర ఉంటుంది. ఆ గురువుగారు మనకి ఇవ్వరు, ఆ కీ కూర్చోబెట్టి మనకు చెప్తారు. ఆ కీ ద్వారా నువ్వు ఎలా అర్థం చేసుకోవాలని చెప్పి టెక్నిక్ గురువుగారి దగ్గర ఉంటుంది. సిస్టమాటిక్ అన్నారు దాన్ని, కన్సిస్టెంట్ సిస్టమాటిక్. కన్సిస్టెంట్ సిస్టమాటిక్ స్టడీ అన్నారు. చదవాలి. ఏం చదవాలి? వేదాంతిక్ స్క్రిప్చర్స్ అన్నారు. వేదాంతం జ్ఞానకాండంలో చెప్పేటటువంటి ఆత్మజ్ఞానాన్ని బోధించేటటువంటి మోక్షశాస్త్రాన్ని ఇచ్చేటటువంటి గ్రంథాలు చదవాలి. రామాయణ, ఇతిహాస, పురాణ, మహాభారతాలు, భాగవతాలన్నీ కూడా మనలో చిత్తశుద్ధినిస్తాయి, పుణ్యాన్ని ఇస్తాయి. అవి రిఫైన్ చేస్తాయి మన మనస్సుని, కొంచెం పుణ్యం కూడా ఇస్తాయి. కానీ అజ్ఞానాన్ని పోగొట్టలేవు. మన తప్పుడు నిర్ణయం మన గురించి దేనివల్ల అంటే అజ్ఞానం వల్ల. ఏ అజ్ఞానం? ఆత్మ అజ్ఞానం. ఆత్మ అజ్ఞానం పోవాలంటే ఎన్ని నోములు, ఎన్ని పూజలు, ఎన్ని తపాలు, ఎన్ని ధ్యానాలు చేసినా పోదు. ఆత్మ అజ్ఞానం పోవాలి అంటే ఏం రావాలి? ఆత్మ జ్ఞానం రావాలి. అజ్ఞానం పోయి జ్ఞానం రావాలి. అందుకనే వేదాంతిక్ స్క్రిప్చర్స్ చదివితే మాత్రమే జ్ఞానం వస్తుంది, కానీ మరేం చదివినా రాదు. అది తెలుసుకోవాలి ముందు మనం. ఇవి చదివితే మాత్రమే జ్ఞానం వస్తుందని తెలుసుకోవాలి. ఇవన్నీ వినే లోపల మనకు నిద్ర రాకూడదు, అలసిపోకూడదు, బోర్డం ఉండకూడదు. ఏమోనండి చాలా డ్రైగా ఉంది అనకూడదు. ఈ పుష్పాన్ని చూసేటప్పుడు నీ కళ్ళు ఎంత ఆనందంగా సంపంగ పుష్పాన్ని తెలుసుకొని ఆనందించారు కదా, అలా ఆనందించాలి శాస్త్రం చదివేటప్పుడు. హల్వా తింటుంటే ఎంత ఆనందంగా ఉంటుంది, రసగుల్లా తింటుంటే ఎంత ఆనందంగా ఉంటుంది, భగవద్గీత చదువుతుంటే అంత ఆనందంగా ఉండాలి. ఇంకా ఏం చెప్పాలి? స్వామిని అంతకంటే ఎక్కువగానే ఉందండి అని చెప్పాలి మీరు. రసగుల్లా ఎందుకు పనికి వస్తుందండి దీని ముందు? భగవద్గీత టీచింగ్ ముందు, ఉపనిషత్తుల ముందు గులాబ్ జామ్ ఎందుకు పనికి వస్తుంది అనాలి. అవునండి, గులాబ్ జామ్ లాగే ఉందనకూడదు. ఇవన్నీ నథింగ్ అన్నారు. అంత ఆనందాన్ని అనుభవించే వాడికి మాత్రమే జ్ఞానం వస్తుంది. అది వింటూ ఉంటే ప్రపంచాన్ని మర్చిపోతాడు, సమయాన్ని మర్చిపోతాడు, తన శరీరంలో ఉన్నటువంటి అక్కడ ఇక్కడ ఏమైనా నొప్పులు ఉన్నా కూడా మర్చిపోతాడు, ఇంట్లో ఉన్న బాధలు మర్చిపోతాడు. ఏది తెలియలేదండి, జ్ఞాపకమే లేదు, అసలు గుర్తు లేదన్నాడు. ఐఎమ్ డెడ్ టు ద వరల్డ్, వరల్డ్ ఈజ్ డెడ్ టు మీ అన్నారు. ఆ వ్యక్తికి అహం బ్రహ్మాస్మి జ్ఞానం కరతలామలకం అన్నారు. కరతలామలకం అంటే తెలుసు కదా, అరటి పండు చేతిలో ఒలిచి పెడితే ఇంకేంటండి, మింగటమే కదా. ఉళ్ళంకై నెల్లిక్కని పోవాలంటారు సంస్కృతం, వాడు తమిళంలో. ఉసిరికాయ కనుక చేతిలో పెడితే అది రిఫ్లెక్ట్ అవుతుంటుందిట, ఈజీగా తెలిసిపోతుంది, అంత ట్రాన్స్పరెంట్గా ఉంటుందన్నమాట. అట్లాగే ఆత్మ నేననేటువంటిది, అసలు నేను ఆత్మ కాకుండా ఇంకా వేరే ఎట్లా ఉంటానండి అనే స్థితికి రావాలి. చూసారా, రివర్స్ అయిపోతుంది. శాస్త్రం చదవంగా ఫర్ ఏ లెంగ్త్ ఆఫ్ టైం అండర్ ఏ కాంపిటెంట్ టీచర్. ఎవరి దగ్గరికి వెళ్ళి చదవాలి? మా ఇంటి పక్కన ఒక ఆయన ఉన్నాడండి, ఆ మూల మీద ఒక ఆయన ఉన్నాడండి, అలా చదవకూడదు. ఏ కాంపిటెంట్ టీచర్ అన్నారు. శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువు అన్నాడు. థరో ఎనాలిసిస్ చేసి చెప్పగలిగినటువంటి, కమ్యూనికేట్ చేయగలిగినటువంటి టీచర్ కావాలి. ఆ గురువు కూడా ఎవరి గురువు దగ్గర చదివి, ఏదో గురువు దగ్గర చదివి శాస్త్రానంతా ఆపోసన పట్టి పరులకు చెప్పగలిగినటువంటి స్థోమత కలిగినటువంటి గురువు దగ్గర చదవాలి. కాంపిటెంట్ అంటే అది అర్థం. ఏమండి, ఆయన 17th సెంచరీ వాడైనా పర్వాలేదా, 16వ శతాబ్దం వాడైనా పర్వాలేదా, ఓన్లీ 19th సెంచరీయే కావాలా, 2000 కావాలంటే అలైవ్ టీచర్ అన్నా. బతికి ఉండాలి, మన ముందు ఇప్పుడు మాట్లాడుతూ ఉండాలి. అంతేగాని నేను ఆయన పెద్ద జ్ఞానిటండి, ఆయన ఫోటో పెట్టుకొని ఆయన పుస్తకాలన్నీ చదువుతున్నానండి అన్నాడు.
ఆయన గుళ్ళు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి, జనం పోతూ ఉన్నారు ఆయన దగ్గరికి. ఆయన కాకపోతే ఒక 100 సంవత్సరాలకు ముందు వాడండి, ఇప్పుడు లేరు ఆయన. నథింగ్ డూయింగ్. ఇక్కడ అలైవ్గా నా ముందు కూర్చొని ఉండాలి గురువు. అటువంటి గురువు దగ్గర చదవాలి, కానీ చనిపోయిన గురువు దగ్గర చదవకూడదు. ఎక్కడో పోయినాడు ఆయన ఎప్పుడో, ఆయన దగ్గర నుంచి నాకు అలా వచ్చేసిందండి. ఏం వచ్చిందంటే కాస్త భ్రమ వచ్చిందన్న. జనం తెలియదు వాళ్ళకి. మాకు మా నాన్నగారు ఆయన్నే పూజించేవారండి. ఎప్పుడు అంటే మా తాతగారు పోయినారు, మా తాతగారు పూజించిన ఆయన నా గురువు ఎట్లా అవుతాడు? ఆయన గురువు, ఆయనకు గురువు. ఇప్పుడు లేరు కదా ఆయన. అలైవ్ టీచర్ అన్నారు, జీవించి ఉన్నటువంటి టీచర్ కావాలి. ఎంతకాలం చదవాలి? లెంగ్త్ ఆఫ్ టైం అన్నారు. కన్సిస్టెంట్ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ వేదాంతిక్ స్క్రిప్చర్స్ అండర్ ఏ కాంపిటెంట్ అలైవ్ టీచర్ ఫర్ ఎ లెంగ్త్ ఆఫ్ టైం. ఇప్పుడు ఎంత లెంగ్త్ అయింది? 10 సంవత్సరాలు అయిపోయి 11వ వర్షం కూడా వచ్చింది కదా. ఇప్పటికి 4 ఉపనిషత్తులే పూర్తి చేసాం, 4, 5. ఇప్పుడు వచ్చాం పెద్ద ఉపనిషత్తు ఇది తైత్రీయం. ఇంకా ఉంది, దీన్ని మించింది మాండుక్యం. ఏమండి మేమందరం ఉంటామా ఆరోగ్యంగా? అప్పటికి ప్రార్థన చేయాల్సిందే. గురువు ఆరోగ్యం, శిష్యుడి ఆరోగ్యం, అన్నిటికీ ప్రార్థన చేయాలి ఆయన. అందుకని ప్రార్థన. ఇప్పుడు మీ ప్రార్థన దేనికోసం? భగవంతుడా మాకు మోక్షం వచ్చే వరకు ఈ శరీర ఆరోగ్యాన్ని బాగా ఉంచి, ఆరోగ్యాన్ని మా గురువు గారికి కూడా ఆరోగ్యాన్ని ఉంచి కనుక మేము బాగా చదువుకోవాలని చెప్పి ప్రార్థన చేయాలి ఇప్పుడు. అంతేగాని నాకు 24 hours వాటర్ వచ్చేటట్టు చేయి, పవర్ కట్ లేకుండా చేయి అని చెప్పి అడగకూడదు. ఇవన్నీ కూడా ఇది కనుక అడిగామంటే అవన్నీ కలిసి వస్తాయి ఇందులోనే. 10 అంకెలో 8 ఉన్నదా లేదా? ఉంది కదా. 10 అడగండి, 8 ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ పాచికలు వేసేటప్పుడు 4 వేశారు అనుకోండి, దాయం 4 వేస్తే అందులో 3 ఉందా లేదా, 2 ఉందా లేదా, 1 ఉన్నదా లేదా, 4వ పురుషార్థం మోక్షం కావాలని వెయ్యండి, అందులో ధర్మ అర్థ కామ అన్నీ ఉన్నాయి. తెలియగల వాళ్ళు 4 వేస్తారు, తెలివి లేని వాళ్ళు 3 వేస్తారు, ఇంకా తెలివి లేని వాళ్ళు 2 వేస్తారు. అర్థ కామాలే, పుణ్యం కూడా వద్దు ధర్మం వద్దని 2 వేసి కూర్చుంటాడు. ఎంత తెలివి తక్కువతనమో చూడండి. కాబట్టి ఎవరు తెలియగలవాడు చెప్పండి. ఇప్పుడు మోక్షాన్ని అడిగితే ధర్మం ఉంది, ఇందులో అర్థము ఉంది, ధనము వస్తుంది, మన యొక్క కోరికలు అన్నీ తీరతాయి మోక్షంలో అన్నారు. కనుక శాస్త్రం చెప్తోంది, నాయన నిర్దుష్టమైనటువంటి బ్రహ్మాన్ని నువ్వు తెలుసుకోవాలి అంటే, ఆ బ్రహ్మము నువ్వే అని నువ్వు తెలుసుకోవాలంటే నీ గురించి నీకున్న నిర్ణయాన్ని నువ్వు మార్చుకోవాలి. అతృప్తి పోతుంది, దుఃఖము పోతుంది. ఆ నిర్ణయాన్ని మార్చుకోవాలి అంటే ఏం చేయాలంటే శాస్త్రం చదవాలి, గురువు దగ్గరికి వెళ్ళి శ్రవణం చెయ్యాలి అన్నారు. శ్రవణం అంటే ఏమిటి, మననం అంటే ఏమిటి, నిధిధ్యాసనం అంటే ఏమిటి? సాధనాలు, జ్ఞానకాండలకి సాధనాలు. ఇవి జ్ఞానం పొందడానికి జ్ఞానకాండంలో చెప్పినటువంటి సాధనాలు అన్నారు. కనుక కర్మకాండం అవన్నీ కూడా దుఃఖమిశ్రితం, అతృప్తికరత్వం, బంధకత్వం ఉంటుంది. కానీ ఇందులో దుఃఖము లేదు, అతృప్తి ఉండదు, బంధము లేదు. కావాలా అవసరం లేదా? కావాలా వద్దా డిసైడ్ చేసుకొని నెక్స్ట్ క్లాస్కి రండి. మీకు కాదు, ఇంకెవరికైనా ఇంకా సందేహం ఉంటే శాస్త్రం చెప్తున్నది, నీకు ఎప్పుడైతే నిర్దుష్టమైన బ్రహ్మని తెలుసుకోవాలనుకుంటావో చదువు అన్నది. అటువంటి విద్యను బోధించేటటువంటిదే తైత్రీయోపనిషత్ అన్నారు. ఈ తైత్రీయోపనిషత్ కృష్ణ యజుర్వేదానికి చెందినటువంటి ఉపనిషత్. ఈ ఉపనిషత్తులోనే బ్రహ్మ విద్య వస్తుంది. ఇందులోనే అనేక మహావాక్యాలు కూడా వస్తాయి. చాలా ప్రఖ్యాతమైనటువంటి విశిష్టమైనటువంటి ఉపనిషత్ ఇది. చదవడానికి ఎంతో ఈశ్వర అనుగ్రహం ఉంటేనే ఇది లభిస్తుంది మనకు. ఆత్మకృప, ఈశ్వరకృప, శాస్త్రకృప, గురుకృప అన్నీ ఉన్నవారికి మాత్రమే ఈ తైత్రీయోపనిషత్తు విని ఆస్కారం దొరుకుతుంది. కనుక ఇది ఉపోద్ఘాతం మాత్రమే. తర్వాత చూస్తాం మిగతా. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.
హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.